నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైంది. పండగ నుంచి వచ్చేసి ఉంటారు. హార్వెస్ట్లు ఉన్నాయి, కోసుకుందాం. ఇదిగోండి తోటకూర చూడండి, ఒకే ఒక్క మొక్క ఎట్లా చిగురు వస్తుందో టిప్పులు కట్ చేస్తే. ఫస్ట్ పొట్లకాయలు కోసేసుకుందాం. పొట్లకాయ ఎగురేసుకుంటాను ఇవాళ కూరగాయలు. ఈ పెడతాం వలన వీటిల్లో అసలు ఎన్ని పురుగులు పడుతున్నాయో, ఒక టాబ్లెట్ ద్వారా ఎన్ని పడుతున్నాయో వాటిల్లో చాలా పడుతున్నాయి. అసలు కుండీలో 3-4 వస్తాయండి నాకు. ఇదిగోండి పొట్లకాయలు, పొడవు పొట్లకాయలు కోస్తున్నా. మనకి కొంచెం పెద్దగా అంటే మట్టి కొంచెం ఎక్కువ పెట్టుకుంటే బాగానే వస్తాయేమో, కానీ నాకు బరువు మిద్ది మీద బరువు పెడతాం ఇష్టం లేదు, నాకు వద్దని. పొట్లకాయ వాసన చాలా బాగుంటుంది. ఆకు ఫ్రై చాలా బాగుంటుంది. అసలు పొట్లకాయ ఫ్రై సూపర్గా ఉంటుంది. ఇది కూడా కోసేస్తా. ఇది చిన్న పొట్లకాయ, కోసేద్దాం. మూడు పొట్లకాయలు వచ్చినాయి. హ్యాపీ కదండి. టమాటాలు, ములక్కాయలు ఉన్నాయి, కోసుకుందాం. ఇది అక్కడ పెట్టేసి వస్తా. ఇక్కడికి వస్తుంటే గులాబీ అండి. ఈ అందాలకి మనం అన్ని బాధలు మర్చిపోతామండి నిజంగా. అందుకే మొక్కల్లో నడిచామనుకోండి, వంకాయలు ఎన్ని ఉన్నాయోనండి. వంకాయలు కోస్తాకు వస్తే ఇది రండి. టమాటాలు కోసుకుందామని మేము ఉంచామండి. పక్షులు చూడండి, వాటికి ఆహారం అవసరం అయింది అనుకుంటా, తినేసినాయి గుత్తులు గుత్తులు. పర్వాలేదు, అదే ఒక హ్యాపీ. అయిదిన్నా సంతోషమేనండి. ఇదిగోండి వంకాయలు చూడండి ఎంత పొడవుగా ఉన్నాయో. వంకాయలు కోసుకుందాం. ఏమేమి వంకాయలు ఉన్నాయో చూద్దాం. ఇంకా నేను రకరకాలవి పెట్టుకున్నాను. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. ఇదిగోండి ఇట్లా వచ్చి మనకి కూర లేనప్పుడు పైకి వచ్చి నేను చూసుకుంటున్నానండి. చూసుకుంటే నాకు కనపడుతున్నాయి ఇట్లా. ఇదిగోండి ప్లేస్ తక్కువ, దగ్గరగా పెట్టుకుంటాము. ఇదిగోండి ఇది గుత్తి. అటు వస్తాను. ఇదిగోండి ఇక్కడ ఉంది ఒకటి. ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇదిగోండి వంకాయ బాగుందండి, గుత్తి వంకాయకి. ఇవి చిన్నగా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ పెట్టేస్తున్నా వంకాయలు. టమాటాలు ఉన్నాయి, కోసుకుందాం రండి. వంకాయ టమాటాకి వచ్చేస్తాయి. టమాటాలు బాగానే వచ్చినాయి, పర్వాలేదు. ఈ టమాటా బాగుందండి. టమాటా బాగుంది. ఇంకా చిన్నవి ఉన్నాయి, కొద్దాం. ఇవన్నీ ఏం చేశానంటే బీన్స్ అయిపోయినాయండి. బీన్స్ అంతా తీసేసా. ఇవన్నీ పెట్టాలి, వేరే బెండ మొక్కలు పెట్టేస్తా. వీటిల్లో నీళ్లు పోయలేదు నిన్న, వాళ్ళు పోస్తాను. ఇంకా బీరలు కూడా అయిపోయినాయి. బీరలు కూడా తీసేసాను. బీరలు కూడా అయిపోయినాయి. బీరలు కూడా తీసేస్తాయి. ఇక ఇవన్నీ కుండీల్లో మళ్ళీ తవ్వి కొంచెం ఎరువు కలుపుతాను. ఇక పొట్టలు కూడా అయిపోతుంది నాకు తెలిసి. పొట్టలు కూడా రావు. ఇక్కడ చిన్న పొట్లకాయ కోసేస్తా. ములక్కాయలు కోసుకుందామండి.
ములక్కాయలు కోస్తాను, పచ్చికాయలు అయ్యి. ములక్కాయలు కోసుకుందామండి. ఇంతవరకు కట్ చేసేస్తున్నా. ములక్కాయలండి. ఇక్కడ ములక్కాయ ఉంది. కుండీలో ములక్కాయలండి. ఈ కుండీలో ములగ చెట్టు కింద ఇంకా ములగ చెట్టు కాయలు రాలేదు. ఇదిగోండి సన్ డ్రాప్ ఫ్లవర్స్ చూడండి ఎట్లా ఇచ్చుకుంటున్నాయో. జామ పువ్వులానే ఉంది సన్ డ్రాప్ ఫ్లవర్. ఇది చూసారా, చెట్టు అంతా మొగ్గలు సన్ డ్రాప్. ఇది జ్యూస్ తీస్తారంట, నేను చదివాను. ఇదిగోండి కాఫీ అంతా మొగ్గలతో ఉంది. కాఫీ లాస్ట్ ఇయర్ కూడా బాగా పూసింది. కాఫీ ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి, మల్లెపూలులాగా తెల్లగా ఉంటాయి. చెట్టు అంతా మొగ్గలు వచ్చినాయి. ఇదిగోండి మొగ్గలు వస్తున్నాయి, ఎంత బాగున్నాయి చూడండి. నారింజకాయ మంచి రంగు వచ్చింది. నారింజకాయలు మనకి మార్కెట్లో దొరకవు, తప్పకుండా ఈ నారింజ చెట్టు పెంచండి. నారింజ ఇగో అసలు నిమ్మకాయ, అబ్బా నారింజకాయ వాసన ఇట్ట తుడిస్తేనే మళ్ళీ స్మెల్ వస్తుంది. ఇక నిమ్మకాయలు అయితే ఇంకోసారి కోస్తానండి. ఇగోండి ఏదో చెప్దాం అనుకుని వచ్చాను, మర్చిపోయాను మీతో. ఆకుకూరలు చూడండి, ఆకుకూరలు కోసుకుందాం. కోద్దామండి. ఆకుకూర బచ్చలు ఉంది. మిరియాలు మొన్న కోసాను కదండి, ఎండబెట్టకుండా మామూలుగా మన రూమ్ టెంపరేచర్లోనే ఎండబెడుతున్నాను. ఎండిపోతున్నాయి. టమాటా రసం చేసినప్పుడు చూపించి మరలా మీకు మిరియాల హార్వెస్టింగ్ వీడియో చేస్తానండి. అసలు ఎన్ని మిరియాలండి, వీటిని చూస్తేనే చాలా సంతోషం అనిపించింది. ఇగోండి ఈ డబ్బాలో ఇన్ని పురుగులు వచ్చినాయి. తెలియకుండా ఉంటాయి. కొంచెం ఉన్నాయండి, కోసుకుని ఈ చెట్టు కూడా క్రాప్ అయిపోయింది, ఇక తీసేసుకుందాం. ఈ చెట్టు మళ్ళీ ఇగోండి ఇక మళ్ళీ ఇట్లా మొలిస్తే ఎండాకాలం మనం టమాటా పెట్టినా మనకు ఉపయోగం ఉండదు. ఇవేమో ఇవి తింటున్నాయి ఈ పక్షులు చక్కగా. కొన్ని వాటికి ఉంచేసాను. ఇగోండి కొన్ని కోసుకుంటా. మా అత్తగారికి ములక్కాయ టమాటా కూర అంటే చాలా ఇష్టం, మన ఇంట్లో పండిన వాటితో. ఉంచుతా, పక్షులు వస్తాయి తింటే. ఇగోండి ములక్కాయలు ఇన్ని వచ్చినాయి. పొట్లకాయలు ఏమో 3 పెద్దవి వచ్చినాయి, చిన్నవి 2 వచ్చినాయి. వంకాయలు టమాటా. ఆకుకూర ఇంకో రోజు కొద్దాం, ఎందుకు ఫ్రెష్నెస్ పోతాయి. ఈ 2 కూరలు వండుకుందాం అన్నారు అంకులు, అందుకని ఆకుకూరలు కొయ్యకుండా వెళ్ళిపోతున్నాను. కరివేపాకు ముందే కోసి పెట్టుకున్నాను. పొట్లకాయ ఎగిరేయండి. అట్లా కోసుకుంటాం, ఇట్లా వండుకుంటున్నాం. ములక్కాయ టమాటా అండి, చెట్టు నుంచి ఇట్లా కోసుకొచ్చుకుంటున్నాం, ఇలా వండుకుంటున్నాం. ఇక చెప్తానికి టేస్ట్ అయితే సూపర్ అండి.
మాకైతే వారానికి 3 రోజులు మన మిద్దె తోట మీద కూరగాయలే సరిపోతున్నాయండి. ఓకేనా అండి, ఉంటానండి, బై అండి.